నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను నాని. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల బాధ్యత మీది, మీ బాధ్యత మాది. పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఏపీ సీఎం. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్, లగేజీ కోసం ప్రయాణికులు తిప్పలు. పల్నాడు కలెక్టర్ మనకు ఆదర్శం, డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసల వర్షం. ఎట్టకేలకు హైకోర్టుకు హైడ్రా చీఫ్, కంటెంప్ట్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం, శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరేసిన భక్తులు. మన్యం జిల్లాలోని బామనిలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0 ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థుల మధ్యలో కూర్చున్నారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ రాకతో విద్యార్థులు ఆనందానికి గురయ్యారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్ చిన్నారుల వద్దకు వెళ్లారు. వారి క్లాస్ రూమ్ లో బెంచీలపై కూర్చొని ముచ్చటించారు. అనంతరం జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని, విద్యార్థుల బాధ్యత టీచర్లదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు. ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ, అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు. విద్యార్థులు మీటింగ్ను పర్ఫెక్ట్ గా చేయడం బాగా అనిపించిందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం కార్యక్రమానికి శ్రీకారం చుట్టమన్నారు. జూలైలో 2 కోట్ల మందితో రెండో మీటింగ్ పెట్టి గిన్నిస్ రికార్డు సాధించామన్నారు. చూసావు కదా టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయని. నువ్వేసిన మార్కులకి ఆ మార్కులకి వ్యత్యాసం రాకూడదు. అంటే ఆ విధంగా మీరు పనిచేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. గుడ్ సిస్టమ్. బాగా చదివించండి. ఓకే, ఓకే అమ్మా, గుడ్ గుడ్. అందరి నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచా? సార్ ఇది జాదూ పిటారా కిట్ అని సార్. ఈ బాక్స్ మొత్తం ఈ అన్ని ప్లే ఐటమ్స్, ప్లే అండ్ స్టడీ ఐటమ్స్, కాన్సెప్ట్స్ బిల్డ్ చేయడానికి మన అన్ని ప్రైమరీ స్కూల్స్లో ఇది ఇచ్చాం సార్. అది ఫర్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. మనం దేశంలోనే ప్రప్రథమంగా 12,000 పాఠశాలలకి విద్యార్థులు, ఉపాధ్యాయుడు చురుగ్గా విద్యార్థులు సభ్యులు ఉండకుండా విద్యార్థులు కూడా ఆహ్లాదకరంగా చేయడానికి మన తలక సార్ లోకేష్ సార్ తలక ప్రోత్సాహంతో, అలాగే మన 12 సమగ్ర శిక్షణ సహకారంతో 12,000 పాఠశాలకి 62 రకాల టీఎల్ఎం అందించారు సార్. విద్యార్థులు స్వయంగా అభ్యసించే విధంగా. ఇప్పుడు మీరు ఏంటి ఇక్కడ? ఏ టీచరు? నేను టీచర్, గవర్నమెంట్ టీచర్. ఏం టీచరు? ఏ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్. ఓకే. అయితే ఈ పిల్లలకి అంటే మనముతో పాటుగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా విద్యా విధానం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా తరగతి కేవలం 1 వేలో వెళ్లకుండా బట్టి స్మిత్ అనేది లేకుండా వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికి ఆహ్లాదం ఉండే విధంగా ఇందులో ఉన్నటువంటి మీటింగ్ అనేది దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఇది అమలైంది సార్. 62 పాఠశాలలు కంటే 62 రకాల మీటింగ్లు ఉన్నాయి. ఇందులో 12,000 పాఠశాలలకి సమక్ష ద్వారా సార్ ఎక్కువతోనే ఇవ్వడం జరిగింది. 62 ఐటమ్స్ 12,000 స్కూల్స్ సార్. 7 ఐటమ్స్ 38,000 స్కూల్స్. 30 స్కూల్స్ అట్లా చేస్తాం. గుడ్. బాగా ఈ చదువుతున్నారా? ఐటమ్ కూడా విద్యార్థులు ఒక సామర్థ్యం పెంచుతుంది సార్. పిల్లలు చిన్న మ్యాథ్స్ ఐటమ్స్ కానీ, అలాగే విద్యా విధానం కానీ, అక్షర బోధన కానీ, అంకెల బోధన కానీ, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ హస్తకళ నైపుణ్యాలు కానీ, అంటే తరగతి గదిలో పిల్లలు కేవలం చదువు అనేటువంటి గోల్ పట్టకుండా వారికి ఆహ్లాదకరమైన అంశాల్లో ప్రతి విద్యార్థి ఇన్వాల్వ్ అయ్యే విధంగా. పిల్లలు ఇవన్నీ పనికొస్తున్నాయి మీకు? ఎట్లమ్మా? ఎట్లా చెప్పు ఎట్లా పనికి వస్తున్నాయి చెప్పు సార్కి. చిన్న ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి సార్. ఎన్ని? నువ్వు లెక్క పెట్టు. నువ్వు లెక్క పెడతా, నేను చూస్తాను. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయి సార్. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో. కళ్ళు తిరిగి వస్తా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఒకటి ఏమైంది వస్తా?
ఏమైందని అడుగుతుంది. నువ్వు తినేసావా? తినేసింది. మింగేసేవేంటి? పొట్లోకి వెళ్ళిపోయిందా? ఎక్కడ ఉంది పొట్లో? ఏంటిది? ఎక్స్ప్లెయిన్ చేయి. Magic is not real. It is only trick. వాట్ యు హావ్ డన్ ట్రిక్? వాట్ ఈస్ ద ట్రిక్ హియర్? చెప్పు, ఏం చేసావు ట్రిక్? Maths. ఆర్డర్ మార్చావు. ఆర్డర్ మార్చావు. దాంట్లో ఒకటిగా మాయం అయిపోయిందా? ఆర్డర్ మారితే మాయమైపోయిందా? గుడ్ గుడ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. చదువు పిటారాలో ఉన్న 62 వస్తువుల్లో 7 వస్తువుల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని, వాటిని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆలోచనతో సమగ్ర శిక్ష వల్ల ఆ 7 వస్తువులను కూడా మన రాష్ట్రంలో ఉన్న 38 పాఠశాలలకి అదనపు TLM గా ఇచ్చారు సార్. దానివల్ల అందులో ఉన్న 38 కట్టండి, 38,000 పాఠశాల, 38,000 పాఠశాలకి అందులో ఇవి ఆల్ఫాబెట్ కార్డ్స్ సార్. ఈ కార్డ్స్ ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే 1వ తరగతి చదువుతున్న 2,57,000 మంది విద్యార్థుల చేతుల్లో ఈ రోజు ఉన్నాయి సార్. వాటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ఫాబెట్స్ ని ఈజీగా నేర్చుకొని వాళ్ళగా ఆ కలర్ ఏముంది, ఆ పిక్చర్ ఏముంది అన్న విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు సార్. ఈ అవకాశం కల్పించిన మా మంత్రివర్యులు లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, మా సమగ్ర శిక్ష వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మా తరపున, మా విద్యార్థుల తరపున కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇట్లా అంతా FLN కిట్స్ అని చేశాం సార్. వీల్ గో సార్. ఇది లెర్నింగ్ కిట్ సార్. ఇది ఈ లెర్నింగ్ కిట్ లో 12 ఐటమ్స్ ఉంటాయి సార్. విద్యార్థుల్లో 1-2 తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం విద్యార్థి స్వయంగా చేసి అభ్యసించి నేర్చుకోవడం ద్వారా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సార్. ఇవి 26,000 పాఠశాలల్లో మన రాష్ట్రం మొత్తం అందించడం జరిగింది సార్. సమగ్ర శిక్ష అధికారుల ద్వారా మంత్రివర్యులు సంకల్పంతో ఇది ముందుకు వెళ్తుంది. చాలా చాలా ఈసారి అన్ని పెట్టి పేరెంట్స్ స్కూల్స్ డెమాన్స్ట్రేషన్ టీచింగ్ అట్ గ్రేడ్ భాగంగా 3 నుంచి 5 తరగతి పిల్లలకి ఇవి మనకి సమగ్ర శిక్ష నుంచి మనకి అందించబడ్డాయి సార్. ప్రతి పాఠశాలలో కూడా ఈ మెటీరియల్ కూడా ఉంది సార్. ఇది డెమాన్స్ట్రేషన్ గా చూపిస్తున్నాం సార్. సో తల్లిదండ్రులు కూడా తెలియాలని ఏమేమి ఉందో పెట్టాలి. టీచర్ మేడ్ మెటీరియల్ సార్. ఇది క్లస్టర్ స్కూల్స్ లో మనం అందరం టీచర్సే తయారు చేశారు, ఇన్నోవేటివ్ గా చేశారు. క్లస్టర్ లెవెల్ సార్. ఇవన్నీ కూడా క్లస్టర్ లెవెల్ లో తయారు. క్లస్టర్ అంటే మీరు సార్ మనం ఏం చేసామంటే సార్, స్కూల్స్ రీఆర్గనైజ్ చేసి బేస్డ్ ఆన్ జాగ్రఫిక్ లొకేషన్ వీ రీక్రియేటెడ్ అందుకని క్లస్టర్స్. ముందలు ఉండేది కానీ అన్సైంటిఫిక్గా ఉండేది సార్. సైంటిఫిక్గా మేము డిజైన్ చేసాం సార్. ఇట్ ఈస్ నాట్ కో టర్మినస్ విత్ మండల్ సార్, ఇట్స్ మోర్ టర్మినస్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. అక్కడ ఎట్లా చేశారు మీరు? బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ స్కూల్స్, స్ట్రెంత్ ఆఫ్ స్కూల్స్ పెట్టే సార్. జాగ్రఫిక్ లొకేషన్, డిస్టెన్స్, పాపులేషన్ పెట్టుకుందాం, ఇన్ని స్కూల్స్, ఇన్ని పిల్లలు, ఎస్ సార్, అది పెట్టుకుని డిజైన్ చేస్తాం సార్. అక్కడ ఏంటంటే క్లస్టర్ బికమ్స్ టీచింగ్. ఎవ్రీ 3rd Saturday దే మీట్ అట్ క్లస్టర్, ఇంటరాక్షన్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, మెటీరియల్స్. What is the average students you have taken? మండలానికి 3 to 4 క్లస్టర్స్ వస్తాయి. బాయ్. ఏ బాయ్ పిల్లలు, బాయ్. బాయ్ రా, అక్కడ కలుద్దాం. బాయ్. గుడ్. ఇది దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా 3 రోజుల నుంచి క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. ఒక్కో ఎయిర్పోర్టులో ఒక్కో గాథ అన్నట్టుగా ఉంది. 400కు పైగా ఇండిగో విమానాలు రద్దవడంతో బెంగళూరులోని కంపెగౌడ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. తిరిగి ఇంటికెళ్లాల్సిన ప్రయాణికులు తమ లగేజీ ఎక్కడుందో వెతుక్కునేందుకు ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో బ్యాగులు ఒకే చోట ఉంచడంతో తమ వస్తువుల జాడ కోసం ప్రయాణికుల పాట్లు అన్నీ ఇన్ని కావు. ఎయిర్లైన్స్ యాజమాన్యంపై కొందరు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలోనూ ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. తిరుపతికి చెందిన లక్ష్మి అనే మహిళ కువైట్ వెళ్లాల్సి ఉండగా హైదరాబాద్ ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. రాత్రంతా తీవ్ర అవస్థలు పడ్డారు. Delays and disruptions. I saw this. मेरे बेटे को प्यार चाहिए, दे दो, दे दो, प्यार चाहिए, दे दो, दे दो, प्यार है। ओ सिस्टर, सिस्टर, भाई मेरे बेटे को प्यार चाहिए, मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, प्यार चाहिए, दे दो।
क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? मेरे को प्यार चाहिए अभी। स्टे फ्री दे दो। పల్నాడు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాజీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు భాషపై ఆమెకున్న అభిమానం, నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కృతికా శుక్లాజీ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడే పుట్టారా అని తాను అడిగానని తెలిపారు. పక్కనే ఉండే గుంటూరు, విజయవాడ ప్రాంతం వారేమో అనుకున్నానని అన్నారు. తనది హర్యానా అని చెప్పారని తెలిపారు. అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగానంటే నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు విజయవాడ లేదు మాది హర్యానా అని చెప్పి. అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతామంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని ఇంకా మరింతగా వివరించి ఆవిడ చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అంబర్పేటలోని బతుకమ్మ కుంట పరిరక్షణకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ మేరకు కోర్టు ఆదేశాల ఉల్లంఘనతో తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ధర్మాసనం ఎదుట రంగనాథ్ క్షమాపణలు చెప్పారు. కోర్టు ఆదేశాలు తెలియకుండానే పనులు జరిగాయని, ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని అఫిడవిట్లో పేర్కొన్నారు. రంగనాథ్ పూర్తి వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఆయన క్షమాపణను రికార్డు చేసుకుంటూ కంటెంప్ట్ పిటిషన్ను కొట్టివేసింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 18కి హైకోర్టు వాయిదా వేసింది. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. తిరుమల కొండపై డ్రోన్ ఎగరేసిన ఘటన సంచలనంగా మారింది. శ్రీవారి ఆలయం వద్ద ఉన్న శిలాతోరణం ప్రాంతంలో ఓ భక్తుడు డ్రోన్ యథేచ్ఛగా ఎగరేశారు. పటిష్టమైన భద్రత ఉండే తిరుమల కొండపై డ్రోన్ ఎగరేయడం చర్చనీయాంశంగా మారింది. తిరుమల పవిత్రతను కాపాడే నేపథ్యంలో డ్రోన్ ఎగరవేయడం పూర్తిగా నిషేధించారు. ఈ ఘటన భద్రతా వ్యవస్థలో తీవ్ర లోపాలను బయటపెట్టింది. భక్తుల భద్రత, ఆలయ గోప్యత కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థుల బాధ్యత మీది, మీ బాధ్యత మాది. పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఏపీ సీఎం. ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్, లగేజ్ కోసం ప్రయాణికులు తిప్పలు. పల్నాడు కలెక్టర్ మనకు ఆదర్శం, డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసల వర్షం. ఎట్టకేలకు హైకోర్టుకు హైడ్రా చీఫ్, కంటెంప్ట్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం, శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరేసిన భక్తుడు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SV6 న్యూస్.